పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందంటే మనం అంటరానితనాన్ని, ఆకలి, అవమానాలు, ఆర్థిక స్థితులన్నింటినీ హీనంగా ఉన్నాం కాబట్టి కేవలం ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే మీకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు. మీరు ఆర్థికంగా బలపడరు కాబట్టి మీరు ఎస్సీ రిజర్వేషన్ల నుంచి మిమ్మల్ని తొలగించమనే డిమాండ్ కూడా భవిష్యత్తులో రాబోతుంది. దీన్ని గుర్తుంచుకొని ఎస్సీ రిజర్వేషన్ ఒక మాలమాదిగలది కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాలమాదిగలు అనుభవిస్తున్నారు అనేటటువంటి పరిస్థితి ఉంది కనుక మిగిలిన 57 కులాలు, ఇందులో ఈ రోజు కూడా మేము ఎస్సీల మధ్యలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మిగిలిన 57 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు వర్గీకరించాల్సిందే. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం, ఆయన ఎంతో గొప్పగా కమిషన్లు వేసి ఏకసభ్య కమిషన్ రేపటి నుంచి అన్ని జిల్లాలు కూడా తిరగబోతా ఉంది. ఆ కమిషన్ కి అందరం సహకరిస్తాం, ఆ కమిషన్ కి మా స్థితిగతులన్నీ తెలియపరుస్తాం, ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటాం. ఈ మనువాదులైనటువంటి వివేక్ మందకృష్ణల్ని ఎక్కడ కూడా మాలమాదిగల జోలికి వస్తే క్షమించేదే లేదు. నీకేమో మంత్రి పదవి కావాలి, ఈయన నమ్ముకున్న బీజేపీ పార్టీని బలపరచాలి, మనువాదాన్ని గ్రామాలలో తీసుకుపోవాలని మందకృష్ణ ఆలోచనలని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీ ఇద్దరి అంతు చూస్తాం. మీరెక్కడ కూడా మాలల్ని, మాదిగల్ని రెచ్చగొట్టే కవింపు చర్యలకు పాల్పడితే కపడతారు వివేక్ మందకృష్ణ. ఇంతకన్నా మీకు ఇంకేం చెప్పలేం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నా మాలమాదిగ సహోదరులను కలుపుకొని, ఉపకులాలను కలుపుకొని, బహుజనులందరినీ కలుపుకొని భవిష్యత్తు రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మేము ఆ మాస్టర్కి అందుకుంటాం. భవిష్యత్తులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ, నా మాలమాదిగ సోదరులారా, ఈ దుర్మార్గుల కవింపు చర్యలకు కానీ అక్రమ సంపాదనతో వివేకు ఇక్కడ అడ్డగోలిగా జాతిని 30 ఏళ్ళుగా అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఈ మందకృష్ణ మాదిగ ఇద్దరి కవింపు చర్యలకి మీరు ఎవరు కూడా దయచేసి పురికొల్పబడవద్దని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ వర్గీకరించుకుందాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం, భవిష్యత్తు రాజ్యాధికారం వైపు పోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.